నమస్తే వెల్కమ్ టు టీవీ49 న్యూస్. ప్రముఖ బక్రీద్ పండుగ రోజునే సిరివెల్లి మండలంలోని డేగలపేట కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి ఎలక్ట్రిసిటీ లేకపోవడంతో ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు తాళలేని పరిస్థితుల్లో ఉన్నారు. రోడ్డులు వేడిగా మారి కాలినడక నరకంగా మారిన వేళ కరెంటు లేకపోవడం ప్రజలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. కాలనీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ పై గత కొన్ని సంవత్సరాలుగా అధిక లోడ్ ఉండడం వల్ల తరచుగా లైన్లు తెగిపోవడం, కరెంటు పోవడం మామూలైంది. ముఖ్యంగా ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి సుదూర ప్రాంతాలకు కనెక్షన్లు ఇవ్వటం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందని స్థానికులు వాపోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. విద్యుత్ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి మేం పడుతున్న కష్టాలను అర్థం చేసుకోవాలని కాలనీ వాసులు పెసరాయి చాంద్ బాషా, ఇబ్రహీం, అన్వర్ బాషా, షబీర్, సాదిక్ హుసేన్, బోరల రౌఫ్, జానీబాబు, షఫీవుల్లా, ఎంజీ అబ్దుల్ రహీం, కరీం తదితరులు పేర్కొన్నారు. వేసవి తాపంతో ప్రజలు ఇరుకున పడుతున్న ఈ సమయంలో అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం లేదా కనెక్షన్లను తిరిగి పునర్విభజించడంతో మాత్రమే సమస్యకు పరిష్కారం సాధ్యమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కేవీఆర్ ఉన్న ట్రాన్స్ఫార్మము ఈ చుట్టుపక్కల వరకు సరిపోతుంది. మిగతా ఈ లోడు ఎక్కువ దూరంలో ఉండడం వలన ఈ ట్రాన్స్ఫార్మర్కి లోడ్ అధికంగా అయిపోయి ఫీజులు పోవడము, బుష్ రాడ్లు కట్ అయిపోవడము, ఇట్లాంటి చాలా సమస్యలు వస్తున్నాయి. అందువలన వేరే వేరే లైన్స్ పోయిన దూరంలో ఆ స్థలాలలో కూడా ట్రాన్స్ఫార్మర్ ఇక్కడిది లోడ్ తక్కువ చేసి అక్కడ నిర్మించవలసిందిగా సంబంధిత అధికారులకు మేము ఇక్కడ ఈ పేట ప్రజలందరూ కోరుకుంటున్నాము. ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రిపూట చాలా 12 గంటలకు 1 గంటలకు ఈ సమస్య మాకు అధికమవుతుంది. ఇలా పెద్దలు చాలామంది ముసలి వాళ్ళు కూడా ఉన్నారు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అందువలన ఈ సంవత్సరం ఈ ఎండాకాలమే కాదు, కనీసం అంటే 5-6 సంవత్సరాల నుంచి మేము ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. చాలాసార్లు అధికారులకు మేము తెలియజేశాము. చాలామంది ఏమంటున్నారంటే స్థలాలు ఇవ్వడం అంటున్నారు. మీరు అక్కడ రిక్వెస్ట్ చేసి వేరే వేరే చోట్ల మీరు పెట్టించవలసిందిగా అధికారులకు మేము కోరుకుంటున్నాం. సిరివెల్ల గ్రామంలో డేగలపేటలో రైస్ మిల్కి సమీపాన ఉన్న ట్రాన్స్ఫారం గత సంవత్సరాలుగా అధిక లోడ్ పడి ఎప్పుడు లైన్లు పోవడం, కరెంటు పోవడం ఇక్కడి కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఈ కాలనీలో కరెంట్ కట్ అయింది. ఎందుకయ్యా అంటే అధిక లోడ్ అంటున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ఇక్కడి కాలనీ ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు పరమ పవిత్రమైన బక్రీద్ పండుగ. రోహిణి కార్తె, రోడ్లు పగలే ఎండలు, ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి సంబంధిత విద్యుత్ అధికారులు దయతలిచి ఇక్కడ హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఇక్కడి కాలనీ ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని కాలనీ ప్రజల తరఫున మేమంతా కోరుకుంటున్నాం.